వనపర్తి జిల్లా పెదమందడి మండలం వెల్టూరు మాజర్ల గ్రామాల్లో 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 8.38 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 10,000 మెట్రిక్ టన్నుల వ్యవసాయ గోదాముల నిర్మాణ పనులకు కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి శివారులో 200 కోట్ల అంచనా వ్యయంతో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంకిరెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకొని ఆయిల్ ఫామ్ సాగులో వనపర్తి జిల్లా నంబర్ 1గా నిలిచేలా రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకొని ఆయిల్ ఫామ్ సాగులో వనపర్తి జిల్లా నంబర్ 1గా నిలిచేలా రైతులు ఆయిల్ ఫామ్ తోటలను ఎక్కువ మొత్తంలో సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి, స్థానిక శాసనసభ్యులు తూడు మేఘారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డిలో పాల్గొన్నారు. హర్యానా వాపస్ రావడానికి 100 రూపాయలు అవుతుంది. మన స్టాక్ 100 రూపాయలు అవుతుంది. మన ఇండస్ట్రీకి 5 కోట్లు అవుతుంది. ఒక సంవత్సరానికి మనం 3 కోట్లు ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాం. ప్లాంట్ పెడితే ఆ ప్లాంట్ కెపాసిటీకి తగ్గట్టుగా నీ దగ్గర మెటీరియల్ ఉండాలి కదా. విజయ్ మొత్తం మీద ఏమేమి చేస్తారు మీరు అమ్మా? ఎంత వస్తుంది మీరు రోజు? 12,000 నెలకి. కాబట్టి ఇది అంచాలిగా మరి ఆదర్శం వీళ్ళ వేజ్ మట్టికి తక్కువ ఉండదు. గౌరవ పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, జిల్లావాసి రవి గారు, అదేవిధంగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ మాట్లాడేటటువంటి వ్యక్తి, వ్యవసాయదారుడు, ప్రియమైన ఆయిల్ ఫెడ్ చైర్మన్, పామాయిల్ రైతుల యొక్క చిరకాల కోరిక ఈ యొక్క పామాయిల్ ఫ్యాక్టరీ యొక్క భూమి పూజ కార్యక్రమం. దీని ద్వారా ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నిర్మాణం ద్వారా ఈ జిల్లా రైతుగా ఇందాక చిన్నారెడ్డి గారు చెప్పినట్టుగా 24% ఎక్కువ వస్తుంది, క్వాలిటీ వస్తుంది, మనకి ధర పెరిగే అవకాశం. తెలంగాణ రేటే ఈనాడు భారతదేశం మొత్తం ఇవ్వాల్సిన పరిస్థితి కేంద్ర ఆంధ్రప్రదేశ్ కూడా మన రేటునే వాళ్ళు కూడా ఇవ్వాలి. ప్రభుత్వం మీ తరఫున కొట్లాడుతుందని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికీ 20,400 ఉంది. ఈ నెలలో మా ఎండీ గారి పెరగటమే తప్ప తరగటం. మన రైతులు వచ్చే 3 సంవత్సరాల లోపల ఏ పని చేసినా కూడా మీకు ప్రభుత్వం కూడా భారతదేశ రాజకీయ చరిత్రలో ఒకే ఒక సంవత్సరంలో 40,000 కోట్లు ఉచిత కరెంటు కాకుండా, మందుల సబ్సిడీ కాకుండా, వేరే సబ్సిడీలు కాకుండా మీద ఒక రైతు భరోసా
వచ్చిన డబ్బులు 40 నియోజకవర్గం కాదు, వెంటనే వనపర్తి జిల్లా ఆ స్థానాన్ని ఆక్రమించాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కరుణించి ఈ జిల్లాకి మీ శ్రమ వల్ల చాలా సంవత్సరాలు